తెలంగాణ జనసమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరకిల స్రవంతితో కలిసి నాయకులు జమ్మికుంట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఎమ్మెల్సీగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యతో తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్న క్రమంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలనే దృఢ సంకల్పంతో సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను నెలకొల్పి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది దేశంలోనే ముఖ్యమైన వైద్య విద్యలో ఐఐటి కళాశాలలో ప్రముఖ ఉద్యోగ సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టడానికి తన వంతు కృషి చేసి విద్యార్థుల భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించి శ్రమించిన నరేందర్ని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడి హక్కులను సాధిస్తారని గణేష్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అనునిత్యం పాటుపడే నరేందర్ రెడ్డికి పట్టభద్రులంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి నరేందర్ రెడ్డిని శాసన మండలికి పంపించినట్లయితే పట్టభద్రుల హక్కుల కోసం వినలేని కృషి సలుపుతారని మోరే గణేష్ ఈ సమావేశం ద్వారా పట్టభద్రులకు హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి గెలుపు ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైన గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని ఆయన పట్టభద్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరకిల స్రవంతి, యువజన సమితి జిల్లా అధ్యక్షులు కర్రే సతీష్ యాదవ్, యువజన సమితి నాయకులు పల్లెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖాయంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నిరుద్యోగులకు సంవత్సరంలోపే 55,000 ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కొట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా శాసన మండలిలో తన గొంతు ద్వారా నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కరీంనగర్లో ఇవాళ ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఓడిపోతే బీజేపీకి ఫామ్ కచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మా మద్దతుని తెలుపుతా ఉన్నారు. మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు, వారి విజయం ఖాయమవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. నరేందర్ రెడ్డి గారి పైన ఒకటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు, అధిక ఫీజులు వసూలు చేస్తా అని చెప్తా ఉన్నారు. ఇవాళ అతనికి ఏ మెడికల్ కాలేజీ లేవు, ఏ ఇంజనీరింగ్ కాలేజీ లేవు, అతను ఏ భూ వ్యాపారాలకు పాల్పడలేదు. ఆయన విద్యా వ్యవస్థను పటిష్టం చేసిండు. ఆయన నిరుపేద విద్యార్థులకు మంచి విద్యను అందించి వాళ్ళ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మరి ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన వ్యక్తి వల్ల నరేందర్ రెడ్డి గారు. అలాంటి మంచి వ్యక్తి పైన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు ఒక ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ పేద విద్యార్థులకు విద్యను అందిస్తే అతని పైన తప్పుడు ప్రచారం చేసి అతను ఎట్లా ఓడియాలని చెప్పి వాళ్ళు కుట్రపడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ కుమార్ గారికి మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన మీ గెలుపు ఇక్కడ గెలవనీయం, మీ ఓటమి ఖాయమైందని చెప్పి తెలియజేస్తూ నా పేరు కర్రే సతీష్ యాదవ్, తెలంగాణ జనసమితి పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు. ధన్యవాదాలు. మిగిలింది దాన్ని సుతా రాష్ట్రంలో బొందబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నరేందర్ రెడ్డిని అధిక సంఖ్యలో గెలిపించాలని చెప్పి తెలంగాణ జనసమితి పక్షాన కోదండరాం నాయకత్వంలో ఈరోజు మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని మేము తెలియపరుచున్నాం. మోదీ సమితి రాష్ట్ర కార్యదర్శి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి కోసం ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి యువత అధిక మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ జనసమితి పక్షాన మేము కోరుకుంటున్నాము. బీజేపీ బీఆర్ఎస్ మత రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తుంది. వారికి చెంపపెట్టుగా
బీజేపీకి చెంపపెట్టుగా మనం కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపేయాలని తెలంగాణ జనసమితి పక్షాన కోరుకుంటున్నాం.